ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఇద్దరు నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు తటస్థుల ఓట్ల తొలగింపులకు పాల్పడుతోందని కంప్లైంట్ చేయనున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనున్నారు. తామిచ్చిన ఫిర్యాదుపై సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తోంది టీడీపీ. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సీఈసీకి ఇచ్చే రిప్రజెంటేషన్ లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. వైసీపీ తరపున జగనే ఎందుకు కావాలి అనే ప్రచార కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారని టీడీపీ, జనసేన ఫిర్యాదు చేయనుంది. అధికారులు, పోలీసుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని కంప్లైంట్ ఇవ్వనుంది టీడీపీ. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది. అన్ని పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా ఈ రోజు సమావేశం కానుంది. ఆ తర్వాత కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఇద్దరు నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు తటస్థుల ఓట్ల తొలగింపులకు పాల్పడుతోందని కంప్లైంట్ చేయనున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనున్నారు. తామిచ్చిన ఫిర్యాదుపై సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తోంది టీడీపీ. మరి కాసేపట్లో సీఈసీ బృందాన్ని కలవబోతున్నారు చంద్రబాబు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏ అంశాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్? ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఎన్నికలకు సంబంధించిన ఓట్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రధానమైన ఆరోపణ టీడీపీ వైపు నుంచి అలాగే జనసేన వైపు నుంచి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరొకవైపు ఎలక్షనీరింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరిగాయన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాకు సంబంధించిన అవకతవకలు, ఇటువంటి వ్యవహారాలు అక్కడ స్థానికంగా ఉండే బిఎల్ఓలు కావచ్చు, అలాగే ఎన్నికల విధులు అంటే ఈ ఓటర్ల జాబితాకు సంబంధించిన వ్యవహారంలో విధులు పాటిస్తున్న ఎవరైతే బిఎల్ఓలుగా ఉంటున్న ఎన్నికల సచివాలయ సిబ్బందికి సంబంధించిన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించిన స్టాఫ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనేది ప్రధానమైన అభియోగంగా టీడీపీ వైపు నుంచి, పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఫిర్యాదు రూపంలో వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నోవోటెల్ హోటల్కు చేరుకుంటారు. సీఈసీ మొత్తం 9 మంది సభ్యులతో కూడిన సీఈసీ బృందం ఇక్కడికి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనే ఏపీకి రావడం అనేది కొంత కీలకమైన అంశంగా పరిగణించాల్సి వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువగా ఫిర్యాదులు అనేవి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాకు సంబంధించిన అవకతవకల విషయంలో ఎక్కువగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అటు టీడీపీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి, మరొక వైపు అధికార పార్టీగా ఉన్న వైసీపీ వైపు నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఈసీ నేతృత్వంలోని బృందం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బృందం ఇక్కడికి రావడం అనేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏకంగా సీఈసీ బృందమే రావడంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు అంటే నిన్న ఆల్రెడీ బ్రీఫింగ్ తీసుకున్నారు. ఎన్నికల సన్నద్ధత మీద సీఈసీకి రాష్ట్ర సీఈఓ ఎంకే మీనా కొంత బ్రీఫింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మొత్తం పూర్తి స్థాయి పర్యవేక్షణ అంటే ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, పరిష్కారం ఎంతవరకు చేశారు, వచ్చిన ఫిర్యాదులను ఏ మేరకు పరిష్కరించారు, అలాగే ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి అధికారుల వైపు నుంచి ఏమన్నా లోపాలు ఉన్నాయో, ఒకవేళ ఏదన్నా ఉంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా, సో ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా సీఈసీ సమీక్షించనుంది. ఓకే చంద్రశేఖర్.